యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా కంటే గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ పాలిట ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. యూపీలో నేరం చేసిన ఎవరైనా యోగి కంట పడకూడదనే భావిస్తారు. కానీ ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు మాత్రం పనిగట్టుకుని యూపీకి వెళ్లారు. చివరికి అక్కడి పోలీసుల తూటాలకు బలైపోయారు. అక్కడ మొదలు ఉత్తరప్రదేశ్లో ఖలిస్తాన్ పాక్ ఉగ్రమూలాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా యోగి అడ్డాలో హనీ ట్రాప్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ ఆయుధ ఫ్యాక్టరీ ఉద్యోగి రవీంద్రను ట్రాప్ చేసి భారత రక్షణ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. యూపీ ఏటీఎస్ టీం రవీంద్ర ఆట కట్టించారు. విచారణలో దేశం వణికిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇంతకు ఎవరి రవీంద్ర కుమార్? ఐఎస్ఐ ఏజెంట్ హనీ ట్రాప్లో ఎలా చిక్కుకున్నాడు? యోగి అడ్డాలో వరుస ఉగ్ర ఘటనలు ఇస్తున్న మెసేజ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. యోగి అడ్డా యూపీలో టెర్రర్ హనీ ట్రాప్ కలకలం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగిని ట్రాప్ చేసిన పాక్ ఏజెంట్. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ చేతికి భారత రక్షణ రహస్యాలు. హనీ ట్రాప్ అందమైన అతివలతో గుట్టు చొప్పుడు కాకుండా టాప్ సీక్రెట్స్ రాబట్టి ఆపరేషన్. అధికారుల బలహీనతను ఆసరాగా తీసుకుని ట్రాప్లో పడేసి దొడ్డిదారిలో సైనిక రహస్యాలను సైన్స్ సీక్రెట్స్ రాబట్టి ముప్పతిప్పలు పెట్టే స్ట్రాటజీ. ప్రత్యర్థుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ధైర్యం లేక అడ్డదారిలో అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఇన్ఫర్మేషన్ రాబట్టి అతి పురాతన వ్యూహం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ ఈ వ్యూహానికి తిరుగుండదు. అతివల మోజులో దేశాన్ని కూడా తాకట్టు పెట్టి దుర్మార్గులు ఉన్నంతకాలం హనీ ట్రాప్ కు అంతమే ఉండదు. ఇండియా ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్న పాక్ ఇప్పుడు ఇదే వ్యూహాన్ని అమలు చేయడంలో ఆరితేరింది. ఇప్పటికే భారత సైనికులకు పాక్ భామలు తీపి వల వేసి రహస్యాలు రాబట్టిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అలాంటి హనీ ట్రాప్ ఎపిసోడ్స్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన తాజా ఘటన టాప్ లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రవీంద్ర కుమార్. ఫిరోజాబాద్లోని హజరత్పూర్లో ఉన్న ఆయుధాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. గురువారం రాత్రి ఇతన్ని యూపీ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందుకారణం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి భారత రక్షణ సమాచారం చేరవేయడమే. రవీంద్ర విచారణలో దేశం విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. 2024 జూన్ నెలలో రవీంద్రకు ఫేస్బుక్ ద్వారా ఒక అమ్మాయి పరిచయమైంది. నేహా శర్మగా పరిచయం చేసుకున్న ఆమె రవీంద్ర కుమార్ ను బుట్టలో వేసుకుంది. తర్వాత భారత రక్షణ సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. తాను మాట్లాడుతోంది పాక్ ఐఎస్ఐ గూఢచారి అని తెలియని రవీంద్ర కుమార్ ఆమె అడిగిన సమాచారాన్నంతా ఇచ్చేశాడు. దానిలో అత్యంత సున్నితమైన రక్షణ సమాచారం కూడా ఉండడం అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. రవీంద్ర కదలికలపై అనుమానంతో నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు మార్చి 12వ తేదీన విచారణకు పిలిచారు. మొదట తనకేం తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఏటీఎస్ అధికారులు తమ స్టైల్లో విచారించేసరికి అస్సలు నిజాలు బయటపెట్టేశాడు. రవీంద్ర కుమార్ సెల్ ఫోన్ పరిశీలించిన ఏటీఎస్ అధికారులకు మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది. చందన్ స్టోర్ కీపర్ 2 పేరుతో ఐఎస్ఐ గూఢచారి ఫోన్ నంబర్ సేవ్ చేసుకున్న రవీంద్ర కుమార్ డ్రోన్లు, గగనయాన్ ప్రాజెక్టుపై వివరాలను లిస్ట్ చేసి డైలీ ప్రొడక్షన్ రిపోర్టుని పాకిస్తాన్ ఏజెంట్కు చేరవేసినట్టు గుర్తించారు. డెహ్రాడూన్లో ఆయుధాల ఫ్యాక్టరీ అధికారులు 51 గూర్ఖా రైఫిల్స్ మధ్య జరిగిన లాజిస్టిక్ డ్రోన్ ట్రయల్కు సంబంధించిన సమాచారం కూడా చేరవేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కీలక పత్రాలన్నీ నేహా శర్మ పేరుతో ఉన్న గూఢచారికి అందించినట్టు అంగీకరించిన రవీంద్ర దీని వెనుక తప్పుడు ఉద్దేశం లేదని తెలిపాడు. తన భార్యకు తెలియకుండా ఉండడం కోసమే నకిలీ పేరుతో నంబర్ సేవ్ చేసుకున్నట్టు తెలిపాడు. అయితే కుమార్ చర్యలు జాతీయ భద్రతకు నిజమైన ముప్పు అని, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో నేహా శర్మ పేరుతో పరిచయం చేసుకున్న మహిళకు ఉన్న సంబంధం గురించి అతనికి తెలుసని ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. విచారణలో మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి హనీ ట్రాప్ తో భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవాలనే కుట్రలు 2-3 ఏళ్లుగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గత ఏడాది ఏకంగా బ్రహ్మోస్ మిసైల్ రహస్యాలు తెలుసుకునేందుకు ఐఎస్ఐ హనీ ట్రాప్ ను అస్త్రంగా చేసుకుంది. గుజరాత్లో ఆ కుట్రల్ని తిప్పికొట్టింది భారత్. గుజరాత్లోని అంకలేశ్వర్లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రవీణ్ మిశ్రా అనే ఏరోనాటికల్ ఇంజనీర్ని ఐఎస్ఐ ఏజెంట్ ట్రాప్ చేసింది. ప్రవీణ్ పనిచేసే సంస్థ డిఆర్డీఓకు సింథటిక్ రసాయనాన్ని సరఫరా చేస్తుంది. దీంతో బ్రహ్మోస్ మిసైల్ సీక్రెట్స్ తెలుసుకునేందుకు ఐఎస్ఐ ప్రవీణ్ మిశ్రాను ఎంచుకుంది. ఐఎస్ఐ ఏజెంట్ చండీగఢ్కు చెందిన యువతగా నటిస్తూ ప్రవీణ్ మిశ్రాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ తర్వాత అతడితో స్నేహం చేసి బ్రహ్మోస్ రహస్యాలు లీక్ చేసేలా ఒప్పించే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ కొన్ని వివరాలను ఐఎస్ఐతో పంచుకోగా భారత ఏజెన్సీలు గుర్తించి అరెస్ట్ చేశాయి. అప్పట్లో ఈ ఎపిసోడ్ పెద్ద కలకలమే సృష్టించింది.
నిజానికి బ్రహ్మోస్ మిసైల్ సీక్రెట్స్ పై పాకిస్తాన్ కన్ను ఎప్పుడో పడింది. 2023లో ఏకంగా DRDO టాప్ సైంటిస్ట్ నే ట్రాప్ చేసింది. ఆ సైంటిస్ట్ పేరు ప్రదీప్ కురుల్కర్. 2023 మే 3 వరకు DRDO సైంటిస్ట్ గా అందరితో ప్రశంసలందుకున్న ప్రదీప్ ఆ తర్వాత దేశ రహస్యాలను లీక్ చేసిన ద్రోహిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు లీక్ చేశాడు. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించేశాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటీ శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రుదేశానికి చేరేశాడు. ప్రదీప్కు వలపు వల విసిరిన రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జరాదాసు గుప్తాగా లండన్లో నివసిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన ట్రాప్ చేసింది. 2022 సెప్టెంబర్లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసేజీలు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేకపోయిన ప్రదీప్ ఆమె మాయలో పడిపోయాడు. నిజానికి భారత రక్షణ గుట్టు తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా పాక్ ఈ డర్టీ వ్యూహాలనే అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తోంది. 2019 వరకు పాకిస్తాన్లో ఇలా హనీ ట్రాపింగ్ చేయడానికి ఏడాదికి బడ్జెట్ను 3,500 కోట్లు కేటాయించారంటే వారు ఎంతలా భారత్ను దెబ్బతీయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు. ISI పాకిస్తాన్ నియంత్రించే హనీ ట్రాప్ మాడ్యూల్ ఫరీద్కోట్ నుంచి నడుస్తోందట. 2015 నుంచి ఈ హనీ ట్రాప్ కోసం బడ్జెట్ కేటాయింపులు చేస్తోందని తేలింది. ఇందులో పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కీలక పాత్ర పోషిస్తోంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో ISI అటువంటి హనీ ట్రాప్లను చిన్న స్థాయిలో ఏర్పాటు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇవి పాక్లోని ఫరీద్కోట్లో తమ ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుస్తాయట. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి వంటి టార్గెట్స్ సైతం ISI నుంచే వస్తాయని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి రవీంద్ర కుమార్ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.